హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు గోంగూర పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది నైవేద్యంలో ప్రసాదాలకు పెట్టచ్చు, ఫెస్టివల్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఇలా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి గోంగూర పులిహోర. నా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి ఈక్వల్ క్వాంటిటీతో వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత అందులోకి అలాగే ఒక 15 to 20 రెడ్ చిల్లీ తీసుకున్నాను. నేనైతే కారం సరిపోతుంది అనుకున్నాను. నాకు ఇంకా కారం ఎక్కువ తినేవాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే అంతా తీసుకున్నాను. అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో ఇంకొక కొంచెం ఆయిల్ వేసి అలాగే ముందుగా ఒక కట్ట వాష్ చేసి పెట్టుకున్నాను నేను గోంగూర. ఆ కట్ట వేయాలి. అందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి అది కొంచెం ఫ్రై చేసుకోవాలి, మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తుంది. అప్పుడు అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ ఎంత ముందుగానే చింతపండు రసం నానబెట్టుకున్నాను. అది చింతపండు రసం పిండుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. అది అందులోకి పిండుకొని అది కూడా మగ్గించుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, రెడ్ చిల్లీస్, అవి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసి అందులోనే మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ముందుగానే రైస్ను బాయిల్ చేసుకుని పొడి పొడిగా పెట్టుకున్నాను పక్కన. ఆ రైస్ను కూడా ఆ చింతపండు రసంలో పూర్తిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి, కలుపుకోవాలి. అలాగే పులిహోరకి పోపు వేసుకుందాము. ఇంకో బౌల్ పెట్టి స్టవ్ మీద అందులోకి ఒక 3 స్పూన్ అలా ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువైంది అనుకోదండి, ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొన్ని వాటికి ఆయిల్ యూజ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అందుకే పులిహోరకి ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులోకి గ్రౌండ్ నట్స్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి మగ్గనిచ్చుకోవాలి. అది మగ్గిన తర్వాత అలాగే గ్రీన్ చిల్లీ కూడా 2 కట్ చేసి అలా వేసాను. ఫ్రై అయిన తర్వాత ఆ పోపు తీసుకొని ముందుగా కలిపెట్టుకున్నాం కదా, ఆ రైస్ లో మిక్స్ చేసుకోవాలి అంతా పూర్తిగా. టేస్టీ గోంగూర పులిహోర రెడీ. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.